మెరుగైన సమాజం కోసం నాణ్యమైన విద్య ఉండాలన్నారు అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్. చదువుకున్న వారికి సమాజంలో మంచి గౌరవం ఉంటుందన్నారు. సీఎం రేవంత్ రెడ్డి విద్యకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారని తెలిపారు. వికారాబాద్ జిల్లా కేంద్రంలో జరిగిన గురు పూజోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో సమీకృత గురుకులాల క్యాంపస్లు ఏర్పాటు చేయబోతున్నామని తెలిపారు స్పీకర్ ప్రసాద్ కుమార్. गुरु ब्रह्मा गुरु विष्णु गुरुदेवो महेश्वर विशेषिंचिनटुवंटि मనందరి ప్రీతమ నేత తెలంగాణ రాష్ట్ర శాసనసభ గౌరవ సభాపతి గారు దేవో భవ పితృదేవో భవ ఆచార్య దేవో భవ అంటారు. తల్లిదండ్రుల తర్వాత స్థానం గురువులది. అందరికీ మార్గదర్శకులు గురువులు. ఏ దేశ భవిష్యత్తును అయినా కూడా తరగతి గదులనే తయారవుతుంది. ఒక ఇంజనీర్ ప్రాజెక్టులు నిర్మిస్తాడు, ఓ సైంటిస్ట్ రాకెట్లు తయారు చేస్తాడు, ఓ డాక్టర్ వైద్యం చేస్తాడు. కానీ వీరందరినీ తయారు చేసేది ఉపాధ్యాయులు. సమాజానికి ఉపయోగపడే విధంగా విద్యార్థులను తయారు చేసే ఉపాధ్యాయులు. అందుకే గురువుకు సమాజంలో అత్యున్నత స్థానం కలిగింది. సమాజ నిర్మాతలు, మార్గదర్శకులు ఉపాధ్యాయులు. నేను మరి ఇక్కడ కూర్చున్న పెద్దలందరూ, జిల్లా కలెక్టర్ కానీ, శ్రీ మహేందర్ రెడ్డి గారు కానీ, మరి డాక్టర్ రామ్మోహన్ రెడ్డి గారు కానీ, మనోహర్ రెడ్డి కానీ, మరి ఎస్పీ గారు కానీ, జిల్లా ట్రైనింగ్ కలెక్టర్ గారు కానీ, రేణుకా దేవి గారు కానీ, ముందున్న చాలామంది పెద్దలు, మేము కూడా మీ స్టూడెంట్స్ అని గుర్తు చేసుకుంటున్నాము. నేను విలమన్ హై స్కూల్ కాండూరులో చదువుకున్నా. అక్కడ ఒక జోసఫ్ సార్ అండి మ్యాథమెటిక్స్ చెప్తున్నాయి. ఆయన చూస్తే చాలా భయం. అట్లాంటి టీచర్లను ఆ రోజుల్లో చూసినాం మేము. మరి నాకు చాలామంది టీచర్స్తో సంబంధాలు, చాలా మంచి సంబంధాలు ఉన్నాయి. వారి